స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు కోరారు. లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బాకీ కార్డులు ఆవిష్కరించిన బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త సమితి సభ్యులు కాంగ్రెస్ మోసాలను ఎండగట్టారు. స్థానిక ఎన్నికల్లో బాకీ కార్డులే బ్రహ్మాస్త్రాలుగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త సమితి సభ్యులు కిరణ్ కొమ్రేవార్, విలాస్ గాదేవార్, మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ సహా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 22 మాసాలు పూర్తయింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను మర్చింది కాబట్టి ఒక పోస్ట్ కార్డు రూపంలో ఈరోజు మేము ప్రచారంలోకి మరి వెళ్ళాలని మేము భావిస్తున్నాం. 22 నెలల్లో ఎంత బాకీ ఉన్నారు? దాదాపుగా 55,000 రూపాయలు మరి ప్రతి ఒక్క మహిళకు మరి బాకీ ఉన్నారు. వృద్ధులకు 44,000 బాకీ, అలాగే వికలాంగులకు కూడా 44,000 రూపాయలు మరి ఇప్పటి వరకు బాకీ ఉన్నారు. రైతులు కూడా ఎంత బాధలలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు లేదు, మరి రైతు భరోసా లేదు, వాళ్ళు ఇస్తున్న 15,000 లేదు, అలాగే సకాలంలో ఎరువులు లేవు, సకాలంలో పండిన పంట కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మాకు ఇవే ప్రచారాస్త్రాలుగా మేము ముందుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను లోకేశ్వరం మండలంలో మెజార్టీ సభ్యులను గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.